మొదటి నుంచి కొన్ని మాటలను మరి ధ్యానం చేసుకుందాం. ప్రభునేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. 7వ సంవత్సరాంతమున విడుదల ఇవ్వవలను. ఆ గడువు రీతి ఏదనగా, తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలను. అది యెహోవాకు గడువు అనబడును గనక, అప్పిచ్చిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్ద ఉన్న దానిని విడిచిపెట్టవలను. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. నిజంగా మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 15వ అధ్యాయంలో 7వ సంవత్సరాంతమున విడుదల ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాలు పంట నేస్తారు. ఆ పంటను వేసిన తర్వాత 7వ సంవత్సరము విశ్రాంతి సంవత్సరం. ఇప్పుడు మనం 6 రోజులు కష్టపడి 7వ దినమున ఏ రీతిగా అయితే విశ్రాంతి దినాన్ని దేవుడు పాటిస్తూ ఉన్నాడో, అదే రీతిగా 6 సంవత్సరాలు కష్టపడాలి. 7వ సంవత్సరం ఏం చేయాలి చెప్పండి? విశ్రాంతి ఇవ్వాలి, విడుదల సంవత్సరముగా ఉండాలి. ఆ పంటను కూడా విడుదల ఇవ్వాలి. లేవీకాండం 25వ అధ్యాయం అంతా మనం చదువుకున్నాం. లేవీకాండం 25వ అధ్యాయంలో అంతా కూడా ఆ సంవత్సరం అసలు పంట వేయొద్దు. ఒకవేళ వేసిన పంటను కూడా ఏం చేయమంటున్నారు? పరదేశులకు, బీదలకి, విధవరాండ్రకి విడిచిపెట్టేయాలి. అంటే భూమిలో ఉన్నది కూడా సమస్తమును పంటలోది మొత్తం ఇంటికి తెచ్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పరదేశులు ఎవరైనా ఉంటే, బీదలు ఎవరైనా ఉంటే, విధవరాండ్రు ఎవరైనా ఉంటే ఆ సంవత్సరం ఆ పంటలో ఉన్నంతా కూడా వాళ్ళు ఏరుకొని వారికి వారు ఉపయోగించుకునేవారిగా ఉంటారు. మనం రూతు గ్రంథం చూస్తాం కదా, రూతు కూడా విధవరాలుగా వచ్చింది, పరదేశిగా వచ్చింది. మరి తను కూడా పొలంలో వచ్చి ఏం చేసింది? పంటను ఏరుకుంటూ ఉందన్నమాట. అలాగా అటువంటి వాళ్ళు ఏరుకొని వారి పోషణ కొరకు దానిని మనం విడిచిపెట్టేయాలి. అది మొదటి కారణం. రెండవది దాన్ని సబ్బాతు సంవత్సరం అని అంటారు. విశ్రాంతి సంవత్సరము, సబ్బాతు సంవత్సరం. ఎందుకంటే 7వ దినాన్ని సబ్బాతు దినం అని అంటాం కదా, అలాగే 7వ సంవత్సరాన్ని కూడా సబ్బాతు సంవత్సరము, విశ్రాంతి సంవత్సరము, విడుదల సంవత్సరం అని అంటాం. మళ్ళీ 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరాన్ని కూడా ఇలాగా ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి సంవత్సరాన్ని పాటిస్తూ 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరాన్ని కూడా విడుదల సంవత్సరంగా చేస్తారు. దానినే జూబ్లీ సంవత్సరము, సునాద సంవత్సరము అనే పండగలుగా కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరంలో విడుదల ఇచ్చేయాలి. ఎవరి దగ్గరైనా ఏదైనా తాకట్టు పెట్టుకున్నా, ఎవరి దగ్గరైనా ఏదైనా పొలం తాకట్టు పెట్టుకున్నా, లేకపోతే డబ్బు తాకట్టు పెట్టుకున్నా, వస్తువు తాకట్టు పెట్టుకున్నా, అన్నిటికీ కూడా ఆ సంవత్సరం ఏమొస్తుంది చెప్పండి? విడుదల వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ 7 సంవత్సరాలలో ఒకవేళ వాడు ఆ అప్పు కట్టలేదనుకోండి, దాన్ని విడిపించుకోలేకపోయాడు అనుకోండి, ఈ 7వ సంవత్సరం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఇచ్చేయాల్సిందే. వీళ్ళ దగ్గర పెట్టుకోవడానికి లేదు. మళ్ళీ ఆ 7వ సంవత్సరంలో ఎవరెవరైతే ఏదేదైతే తాకట్టు పెట్టుకున్నారో, ఎవరెవరైతే ఏదైతే మరి రుణంగా పెట్టేసేసుకున్నారో అందరూ అన్నీ తిరిగి స్వతంత్రంగా పొందుకోవాలి. అప్పు కట్టుకునేవాడు ఒకవేళ కట్టుకోగలిగితే 6 సంవత్సరాల లోపు దాన్ని కట్టుకుని విడిపించుకోవాలి. లేదా 7వ సంవత్సరంలో ఏం చేయాలి? ఈ తాకట్టు పెట్టుకున్న వ్యక్తి దాన్ని స్వతంత్రంగా స్వేచ్ఛగా అతనికి ఇచ్చేయాలి. ఎందుకంటే 6 సంవత్సరాల లోపు దాన్ని కట్టలేకపోయాడు కాబట్టి దాన్ని ఏం చేసేయాలి? ఆ వస్తువుకి వాది విడుదల దొరికింది. ఒకవేళ పొలం ఎవరైనా తాకట్టు పెట్టుకున్నా తిరిగి తన పొలాన్ని తను పొందుకుంటాడు. అలాగే తన పొలాన్ని కానీ, వస్తువును కానీ, ఏదైనా బంగారం కానీ వస్తువులు తాకట్లు పెట్టుకుంటారు కదా, అన్నిటికీ కూడా విడుదల వచ్చేస్తుంది ఆ సంవత్సరం. ఇంకా ఎవరిది వాళ్ళు తమ స్వంతాన్ని తెచ్చేసుకోవచ్చు అనమాట. ఇంకా దానికి ఎంత అయితే వాళ్ళు కట్టాల్సిన అవసరం ఇంకా ఉండదు. ఫ్రీగా ఆ తాకట్టు పెట్టుకున్న వ్యక్తి కూడా దానిని ఇచ్చేయాలి. ఖచ్చితంగా కూడా విడుదల ఇవ్వాలి. ఎందుకంటే మరి ఎంతో కష్టపడి కట్టుకోలేని స్థితిలో కొద్దిమంది ఉంటారు. కాబట్టి దేవుడు తను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు ప్రజల మధ్యలో
మరి అటువంటి కఠినముగా వారు దానిని కట్టే విధముగా ఏర్పాటు చేయకుండా ఈ విడుదల సంవత్సరం అనేది దేవుడు పెట్టాడు. అలాగ ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి 7వ సంవత్సరాన్ని విడుదల సంవత్సరంగా పెట్టారు. 50వ సంవత్సరాన్ని కూడా జూబ్లీ సంవత్సరముగా దేవుడు అక్కడ నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? గడువు రీతి, ఒక గడువు పెట్టాడు దేవుడు. తన పొరుగువానికి అప్పించిన ప్రతి అప్పులవాడు ఏం చేయాలి? గడువు ఇవ్వాలి కదండి. అప్పిచ్చి వెంటనే మెడ మీద కూర్చోవడానికి వీలు లేదు. కొంత గడువు అనేది ఉంటుంది. ఆ గడువు ఖచ్చితంగా ఇవ్వాలి. అది యెహోవాకు గడువు అనబడును కనుక అప్పిచ్చిన వాడు తన పొరుగువానినైనను సహోదరినైనను నిర్బంధింపకూడదు. ఆ గడువు టైం వరకు వారికి కట్టుకునే సమయాన్ని ఇవ్వాలి. ఆ గడువు ఇచ్చి కూడా గడువు ముగించక ముందే లేదా గడువు ముగిసిన తర్వాత కూడా దానిని వారు నిర్బంధించడానికి లేదు, దాన్ని వారి దగ్గర పెట్టుకోవడానికి వీలు లేదు. ఆ గడువు అయిపోయినాక మళ్ళీ దాన్ని ఏం చేయాలి? వాళ్ళు ఆ యొక్క వ్యక్తికి దానిని ఇవ్వాల్సిందే. అది యెహోవాకు గడువు అనబడునంట. ఎవరికి గడువు? అది దేవునికి గడువు అనమాట. అంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కాబట్టి దేవునికి గడువుగా అది ఆ సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. అన్యుని నిర్బంధించవచ్చు కానీ నీ సహోదరుని వద్ద ఉన్న దానిని విడిచిపెట్టేయాలి. అన్యుడు అంటే పరదేశి కానీ ఇతర మతాల వాళ్ళు కానీ అక్కడ ఉంటారు ఇజ్రాయెల్ దేశంలో. కాబట్టి ఎవరినైనా ఒకవేళ వాళ్ళ ఆస్తిని నువ్వు నిర్బంధించవచ్చు, కానీ ఇజ్రాయేలు ప్రజలలో ఉన్న ఏ సహోదరులను కూడా నిర్బంధించడానికి లేదు, వారిని బాధ పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే అతను ఇజ్రాయేలు కాని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి ఆస్తిని మీరు నిర్బంధించుకోండి. కానీ ఇజ్రాయేలు ప్రజలలో, తను ఏర్పరచుకున్న ప్రజలలో, తను ప్రతిష్ఠించుకున్న ప్రజలలో, తన సొత్తైన ప్రజలలో ఎవరిని బాధ పెట్టడానికి వీలు లేదు. అప్పులను బట్టి కానీ తాకట్లను బట్టి కానీ ఒకవేళ వాడు కట్టుకోలేని స్థితిలో ఉంటే దాన్ని విడిచిపెట్టండి. 7 సంవత్సరాలు మనం టైం ఇచ్చాం. 7వ సంవత్సరం వరకు వాడు కట్టుకోలేడు అనుకోండి, ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. ఎంత మంచి పద్ధతి కదా. అంటే ఇజ్రాయేలు ప్రజలందరూ దేవుని ఏర్పాటులో ఉన్నారు కాబట్టి వారికి ఆ నియమాన్ని పెట్టాడు. ఇప్పుడు మనం ఇక్కడ మన దేశ చట్టాలు ఏ ఉంటే అవే చేస్తాం. ఇక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇజ్రాయేల్ ప్రజలకి ఒక పద్ధతిని దేవుడు అక్కడ నియమించినట్టుగా మరి మనము చూస్తూ ఉన్నాం. అందుకనే సహోదరుల దగ్గర ఉన్న దానిని మాత్రం మీరు విడిచిపెట్టవలసిందే. దానిని మీరు నిర్బంధించి ఉంచడానికి వీలు లేదు. ఇది ఎందుకంటే లేవీకాండంలో కూడా ఒక మాట మనం చూసుకుందాం. 25వ అధ్యాయము 2వ వచనం నుండి మరి మనం చూసుకుంటే 5:3 6 సంవత్సరాలు నీ చేను విత్తవలను, 6 సంవత్సరాలు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలాలను కూర్చుకోవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధి చేయకూడదు. అంటే పొలాన్ని శుద్ధి చేయడానికి వీల్లేదు. అవి పండ్ల తోటే కానీ చెట్ల తోటే కానీ ఏదైనా. నీ కారు చేల పంటను కూడా నువ్వు కోసుకోకూడదు. శుద్ధిపరచని నీ ఫలవృక్షములను నువ్వు ఏరుకోవడానికి కూడా లేదు. అంటే మనం ఏరుకోకూడదు. అవి ఎవరికి ఉంచాలి? పరదేశులకి, పేదలకి, విధవరాండ్రకు ఉంచాలి. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును, నీ దాసికిని, నీ జీతగానికిని, నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును, నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. అంటే చూడండి, ఆ దేశంలో ఉన్న పశువులతో సహా పశువులు కూడా ఏం చేయాలంట? వాటిని తినవచ్చు. నీ ఇంట్లో పనివాడు, దాసి, జీతగాడు, నీతో నివసించే పరదేశి, వారందరికీ కూడా అది ఆహారముగా నువ్వు దానిని విడిచిపెట్టేసేయాలి. వారిని నిర్బంధించడానికి వీలు. అంటే ఆ యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఈవెన్ పశువులకు కూడా కొన్నిసార్లు ఆహారం దొరకదు. అందుకే 7వ సంవత్సరం పంటంతా ఏం చేసేయాలంట? అలాగే విడిచిపెట్టేసేసి పశువులకు కూడా మేతగా దానిని మరి మనం ఉంచాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటాడు. అంటే దేవునికి నిజముగా ఆ దేశంలో ఉన్న పేదల పట్ల, పరదేశుల పట్ల, పనివాళ్ల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఇంట్లో పనివాళ్ళని కానీ జీతగాళ్ళని కానీ వారికి సరి అయిన విధంగా చూసుకోరు. ఆ దేశంలో బీదలున్నా, పోనీ ఆ దేశం దాకా కాదు, మన ఊర్లోనే బీదలు ఉన్నారనుకోండి, మన వీధిలోనే బీదలు ఉన్నారనుకోండి, పరదేశులుగా ఉన్నారనుకోండి, వారి గురించి ఎవ్వరు కూడా ఆలోచించరు. కానీ దేవుడు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ చూడండి, దేశంలో ప్రతి ఒక్కరి గురించి కూడా, ఆ దేశంలో ఉన్న బీద వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు,
పరదేశుల గురించి ఆలోచిస్తున్నాడు, మన ఇంట్లో పనిచేసుకునే పనోడు గురించి కూడా దేవుడు అక్కడ ఆలోచన కలిగి వారికి ఒక పద్ధతిని నియమిస్తూ ఉన్నాడు. మనం వారిని సరిగా చూస్తామో లేదో తర్వాత సంగతి, కానీ దేవుడు మాత్రం వారి పట్ల జాలిని, కనికరమును, దయను కలిగి వారిని గమనిస్తూ వారికి కూడా ఒక క్షేమకరమైన పరిస్థితిని అక్కడ కలిగించడానికి ఆలోచన కలిగి ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 2:13. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. అంటే ఇక్కడ దేవుడు ఎంత కనికరము గలవాడో చూపిస్తూ ఉన్నాడు కదండి. అంటే పరదేశుల పట్ల కనికరం కలిగి ఉన్నాడు, బీదల పట్ల కనికరం ఉన్నాడు, పని వాళ్ళ పట్ల కనికరం ఉన్నాడు. ఈరోజు చాలామంది పని వాళ్ళని చాలా కఠినంగా చూస్తూ ఉంటారు. ఇంట్లో పని చేసే వాళ్ళని ఎలా చూస్తారు? జీతగాళ్ళని చాలా కఠినంగా పని చేయించుకుంటారు, ఎక్స్ట్రా టైం పని చేయించుకుంటారు, కానీ దానికి తగ్గ డబ్బు ఎవరు కూడా ఇవ్వరు. నెల జీతం ఇస్తున్నాం కదా అంతవరకే. మరి నెల జీతంకి ఎంత టైం పని చేస్తున్నారు? కానీ మరి అంతకు మించి మనం ఎక్కువ పని చేయించుకుంటారు, పనికి తగ్గ జీతాన్ని ఇవ్వరు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ యొక్క ఐగుప్తీయులు కూడా ఏం చేశారు? వీళ్ళ పట్ల ఫరో కూడా ఏం చేశారు? పనికి తగ్గ జీతం ఇవ్వలేదు. వాళ్ళు చాలా కఠినమైన పని చేయించుకున్నారు, కానీ పనికి తగ్గ జీతాన్ని వాళ్ళు ఇవ్వలేదు. అందుకే దానికి ప్రతిగా ఏం చేశారు? వచ్చేటప్పుడు వారి యొక్క బంగారాన్ని, సొమ్ముని అంతా కూడా దోచుకొని వచ్చినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పేదల పట్ల, బీదల పట్ల, మన ఇంట్లో పని వాళ్ళ పట్ల ఖచ్చితముగా కనికరాన్ని చూపించాలి. ఖచ్చితముగా కనికరాన్ని చూపించాలి. కొన్నిసార్లు వారికి ఇంకా అవసరం ఉండి అప్పడిగేవారిగా ఉంటారు, సహాయం అడిగేవారిగా ఉంటారు. కొద్దిమంది ప్రేమగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొద్దిమంది చాలా కఠినంగా ఉండి ఇంత ఇచ్చాము మళ్ళీ ఇంకా మేము ఇవ్వలేము అని వారి పరిస్థితిని బట్టి కూడా కనికరం చూపించకుండా కఠినంగా మాట్లాడేవారిగా ఉంటారు. అందుకనే దేవుడు కనికరము గల దేవుడు, ఆయన కనికర పూర్ణుడు అని కూడా ఆయనకి పేరుగా ఉంది. కాబట్టి మనము కూడా ఎలాగ ఉండాలి? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుకుంటారని ధన్యతలలో కూడా ఒక మాట ఉంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పే పొందుకుంటాడు. ఈరోజు పేదల పట్ల, ఈ విధవరాన్ల పట్ల, పరదేశుల పట్ల కనికరము చూపించకుండా మనము అసలు పట్టించుకోకుండా వాళ్ళ నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దేవుడు కూడా మన పట్ల అదే తీర్పు తీరుస్తాడంట. ఏంటంట? దేవుడు కూడా మన పట్ల అదే తీర్పు తీరుస్తాడు. కనికరము తీర్పును మించి అతిశయపడుతుందంట. ఏంటంట? తీర్పు కంటే గొప్పదంట కనికరం అనేది. కాబట్టి ఖచ్చితంగా వారందరినీ, అందులో కూడా చూడండి, మళ్ళా అన్నిని నువ్వు నిర్బంధించవచ్చు, వాని సొమ్మును నువ్వు తాకట్టు పెట్టుకో, ఏమైనా చేసుకో, కానీ ఇజ్రాయేలు ప్రజలలో, సహోదరులలో ఒకరి పట్ల ఒకరు కనికరాన్ని కలిగి ఉండాలి. ఎవరిని ఎవరు బాధ పెట్టుకోవడానికి వీల్లేదు, ఈ అప్పుల విషయాలలో కానీ తాకట్ల విషయాలు. అందుకనే సంఘములో ముఖ్యముగా క్రైస్తవులముగా ఉన్న వారి విషయాలలో ఈ ఒకరికొకరు అప్పులు ఇచ్చుకొని, ఒకరినొకరు నిర్బంధించుకొని, దానిని బట్టి బాధలు పెట్టుకొని, మనస్పర్ధలు పెట్టుకొని, మాట్లాడుకోకుండా సమస్యలన్నీ ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి? అప్పులు ఇచ్చి సమస్యలు కొని తెచ్చుకుంటాం. ఒక రకంగా చూసుకోవాలంటే అప్పులు ఇచ్చి సంబంధాలు జడగొట్టుకుంటాం, సమస్యలు నెత్తిన పెట్టుకుంటాం. కాబట్టి చూడండి, చేతనైన కాడికి మనం ఇవ్వగలిగినంత ఇవ్వండి, లేదా అంటే విడిచిపెట్టేయాలి. కానీ దానిని ఇచ్చి మాత్రం మరి మనం ఇబ్బంది పడడానికి వీలు లేదు, కనికరము పొందాలి. ముఖ్యంగా పేదవాళ్ళ విషయంలో ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ విడుదల సంవత్సరము అనేది ఎవరి కొరకు ఇవ్వబడ్డది? బీదల కొరకు, విధవరాళ్ళ కొరకు, పరదేశుల కొరకు ఇది కదండి, వారి కొరకు ఇవ్వబడ్డది. కాబట్టి వారి గురించి ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 7:42లో కూడా ఒక మాట చూసుకుందాం. అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయెను కనుక అతడు వారందరినీ కూడా ఏం చేశాడంటే చెప్పండి? క్షమించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి అప్పించినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాలు కడిగితే అప్పుడు అక్కడ ఉన్న సీమోను, అక్కడ ఉన్న శిష్యులందరూ ఏమనుకుంటారంట? ఈమె ఒక పాపాత్మురాలైన స్త్రీ కదా, ఈమె వచ్చి యేసయ్య పాదాలు పట్టుకున్నది, యేసయ్యకి తెలియదా ఈమె ఎంత పాపాత్మురాలో? అటువంటి స్త్రీ ఈమెను ముట్టుకుంటే మనకేముంటుంది? మురికోళ్ళకి అంటే పాపులకి దూరంగా వెళ్ళాలనే మనం అనుకుంటాం. అటువంటి స్త్రీ ఈమెను ముట్టుకుంటే యేసుప్రభు ఎందుకు గద్దించలేరు? నువ్వు ఒక పాపివి, నా దగ్గరికి రావద్దు అని ఎందుకు అనలేదు యేసయ్య అని వీళ్ళ హృదయంలో వీళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి?
బాధపడతా ఉన్నారు. వీళ్ళ హృదయంలో వీళ్ళు అసలు యేసు ప్రభు వచ్చిందే పాపులను రక్షించడానికి. కానీ మనం ఏమనుకుంటాం, పాపులని దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ పాపిని రక్షణలోనికి నడిపించడానికి మరి యేసు ప్రభుల వారు వచ్చారు. అప్పుడు యేసు అక్కడ ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. అప్పుడు యేసు అప్పిచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఏమీ లేకపోయాను. చూడండి, ఇక్కడ అప్పిచ్చిన వాడు ఇద్దరికి అప్పిచ్చాడు. అందులో ఒకరికి 500 ఇచ్చారంట, ఒకరికి 50 దేనారాలు ఇచ్చారంట. ఏది ఎక్కువ? 500 ఎక్కువ, అంతే కదండి. 50 500కి సరే మనం రూపాయలే అనుకుందాం, దేనారాలు కాదు. 500 ఎక్కువ. అయితే అప్పు కట్టాల్సిన సమయం వచ్చింది, 6 సంవత్సరాలు అయిపోయింది, 7వ సంవత్సరం వచ్చింది. అవునా, అయ్యా మేము అప్పు కట్టలేమన్నారు. ఏం చేశాడంట ఈ అప్పిచ్చిన వ్యక్తి? క్షమించేశాడు, విడుదల ఇచ్చేశాడు. విడుదల సంవత్సరంలో విడుదల ఇచ్చేశాడు, క్షమించేసేసాడు. అప్పుడు వీరిద్దరిలో ఎవరు ఎక్కువగా యేసయ్యను ప్రేమిస్తారు? అప్పిచ్చిన వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? ఎవడైతే ఎక్కువ బాకీ ఉన్నాడు, 500 ఎక్కువ డబ్బు తీసుకున్నా, అంటే 50 రూపాయలు అంటే పోతే పోని, నేను 500 ఇవ్వాలి కదా, నన్ను కూడా క్షమించాడు కదా అని ఈ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఆ వ్యక్తిని ప్రేమించడం మొదలు పెడతాడు కదండి. ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తాడు. చూడండి, ఈ దినమున ఎక్కువ పాపాలు ఎవరైతే చేశారో ఆ ఎక్కువ పాపాలు చేసిన వ్యక్తి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే నేను ఇంత పాపిని, నాలో ఉన్న ఇన్ని పాపాలను బట్టి దేవుడు నన్ను ఏం చేశాడు? క్షమించాడు అని చెప్పి. ఈరోజు చాలామంది అనుకుంటారు నేను ఏ పాపం చేయలేదు, 1-2 పాపాలే చేశా అని. కానీ ఎవరైతే ఎక్కువ పాపాలు చేశారో వారు ఎక్కువగా దేవుని ప్రేమించేవారిగా ఉండేవారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి చూడండి, అక్కడ అప్పిచ్చిన వ్యక్తి ఏం చేశాడంట? వారి యొక్క అప్పది ఎంతైనా సరే, అంటే విడుదల సంవత్సరంలో ఆ అప్పును ఏం చేయాలంట? క్షమించే వారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం సెలవిస్తూ ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఇంకొక మాట చదువుకుందాం, 6వ అధ్యాయము. ఇక్కడ చూడండి, 6వ వచనంలో చూసుకుంటే, సహోదరుడు సహోదరుని మీద వాద్యమాడుచున్నాడు, అవిశ్వాసుల ఎదుటనే వాద్యమాడుతున్నారు. ఈరోజు ఒకరి మీద ఒకడు వాద్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. ఎందుకంటే ఈ యొక్క అప్పులను బట్టి, సమస్యలను బట్టి చాలామంది ఏం చేసేవారిగా ఉంటారు చెప్పండి? గొడవలు పెట్టుకునేవారిగా ఉంటారు. అవునా? ఎక్కడ? అన్యుల మధ్యలో, ఊర్లో పెట్టుకుంటారు గొడవలు. అన్యుల మధ్యలో పెట్టుకుంటాం. చుట్టూ చూసి అన్యులు ఏమనుకుంటారు చెప్పండి? చుట్టూ చూసి అన్యులు ఏం చేస్తారు? ఇప్పుడు నిర్బంధించాడు వాడు, నిర్బంధించి నువ్వు అప్పు కట్టలేదని వచ్చి మెడ మీద కూర్చొని నలుగురిలో కొద్దిమంది అయితే ఎన్నెన్ని మాటలు అనేసి వెళ్తారు. అది అప్పు తీసుకున్న వాళ్ళకి బాగా తెలుస్తాయి ఆ బాధలు. అప్పు తీసుకున్న వాళ్ళకి ఆ పడే మాటల వలన వాళ్ళు పడే బాధ ఏంటనేది ఆ వ్యక్తికి మాత్రమే అర్థమవుతుంది. నిజంగా అటువంటి వాళ్ళని చూసినప్పుడు బాబు అసలు అప్పు అనేదే చేయకుండా ఉండాలి అని మనం అనుకుంటాం. అప్పు అనేదే మనం చేయకుండా ఉంటే బాగుండు, చేసి ఇన్ని మాటలు పడుతున్నామని మనం అనుకుంటాం. అందుకనే చూడండి, ఎందుకు దేవుడు ఈ నియమాన్ని, విడుదల సంవత్సరాన్ని పెట్టాడు అక్కడ అంటే, ఎవరు దేనిని బట్టి కూడా ఒకరి మీద ఒకరు గొడవలు పడడానికి వీలు లేదు, వాద్యం ఆడడానికి వీలు లేదు. ఇక్కడ సంఘంలో ఏమైపోతున్నాయి? సహోదరుడు సహోదరుని మీద వాద్యం ఆడుతున్నాడు. ఈరోజు సేవకులే అప్పిచ్చేటోళ్ళు తయారైపోయారు. కొన్ని సంఘాలలో సేవకులే వడ్డీలకు అప్పులు ఇచ్చేవారుగా. అసలు దేవుడు అంటున్నాడు అసలు ఇవ్వనే ఇవ్వద్దు అంటున్నాడు. అవసరమైతే ఇవ్వండి, అప్పు ఇవ్వండి, కానీ సేవకులకు ఆ పని అప్పగించలే. ఎందుకంటే ధనవంతులుగా ఉన్న వారిని పేదవారికి ఖచ్చితంగా అప్పు ఇవ్వమనే చెప్పాడు. ఒకవేళ అప్పిచ్చినా కూడా వారిని నిర్బంధించడానికి వీలు లేదు, వారిపైన కలహం పెట్టుకోవడానికి వీలు లేదు, వారిని ఇబ్బంది పెట్టడానికి వీలు. ఎందుకంటే అది ఆత్మీయ జీవితంలో ఒక లోపముగా ఉంటూ ఉంది. ఏంటంట? ఆత్మీయ జీవితంలో ఒక లోపముగా ఉంటూ ఉంది. మీరు అన్యులను నిర్బంధించండి, అన్యుల దగ్గర పోయి వారిని నిర్బంధించండి, వారి దగ్గర గట్టిగా మాట్లాడి వసూలు చేయండి. కానీ అందరము కూడా శరీరములో అవయవాలుగా ఉన్నాం. ఎందుకని క్రైస్తవులు సహోదరుని ఎందుకు నిర్బంధించవద్దు అని చెప్తా ఉన్నాడు దేవుడు? అందరము కూడా సంఘములో అవయవాలుగా, దేవుని యొక్క సంఘములో, శరీరములో అవయవాలుగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఈ అవయవము ఇంకొక అవయవానికి అప్పించి ఒక అవయవం కొట్టుకుంటా ఉందనుకోండి, కొట్టుకుంటా ఉంటుంటే శిరస్సు ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా శిరస్సుకు బాధ కలుగుద్దా లేదా? అందుకనే మీ సహోదరులను, ముఖ్యముగా క్రైస్తవులను, ఈ యొక్క పద్ధతులు నేను ఆయా చర్చిలలో కూడా చూస్తూ ఉంటా. అసలు వాళ్ళ సంఘంలో వాళ్ళని ఒక్క మాట అననివ్వరు, వాళ్ళ పక్షంగా నిలబడతారు. వాళ్ళు ఎవరైనా సరే
వాళ్ళ పక్షంగా నిలబడతారు, వారికి ముందు నిలబడతారు వాళ్ళ సంఘం వాళ్ళు, బయట సంఘం వాళ్ళు తర్వాత, ముందు వాళ్ళ సంఘం పక్షంగా నిలబడతారు. వీళ్ళు ఎన్ని అనుకున్నా పర్వాలేదు కానీ బయటి వాళ్ళు వాళ్ళ సంఘస్థులని ఒక్క మాట అననివ్వకుండా చూస్తారు, వాళ్ళ సంఘస్థులని ఒక్క మాట అననివ్వకుండా. ఎందుకంటే సంఘము అనేది క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క శరీరానికి శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఒకదానికి ఒకటి సపోర్ట్గా నిలబడాలి. అంతేగాని బయట వ్యక్తి వచ్చి ఒక మాట అంటూ ఉంటే బాగన్నారులే నీకు అలాగే అవ్వాలి అనేవారిగా మనం ఉండడానికి వీలు లేదు. అందుకని నీ సహోదరుని నీవే నిర్బంధించవద్దు, నీ సహోదరుని నీవే బాధ పెట్టవద్దు, నీ సహోదరుని నీవే కలహము కానీ వ్యాజ్యాలు కానీ మన మధ్యలో ఉండడానికి వీలే లేదని అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అందుకని ఏమంటున్నాడు దేవుడు, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడిని యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్నా నీ దేశంలో యెహోవాను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడంట? మనం నిజంగా ఇటువంటి ప్రేమను, అందుకనే రెక్కలు పొలుసుల్లో మనం చదువుకున్నది, పొలుసులు ఎలా ఉంటాయి చెప్పండి? ఒకదానికి ఒకటి, ఒకదాని మీద ఒకటి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఉంటే ఎంత చక్కగా ఉంటాయి అవి. అంటే వేరువేరుగా ఉండవు, విడివిడిగా ఉండవు, ఒకదాని మీద ఒకటి అతకబడి, ఒకదాని మీద ఒకటి లేకపోతే మధ్యలో ఏమొస్తుంది? గ్యాప్ వస్తుంది. వాడు సులువుగా అపవాది దానిపైన దాడి చేయవచ్చు, ఏదైనా హానిని కలిగించవచ్చు. అందుకనే ప్రేమలో ఐక్యతలో సంఘము సహవాసముగా అతకబడినదిగా ఉండాలి. అందుకనే ఇజ్రాయేలు ప్రజల మధ్యలో కూడా దేవుడు విడుదల సంవత్సరం అని పెట్టి పేదలే కానీ, విధవరాన్రే కానీ, జంతువులే కానీ, పశువులే కానీ అన్నీ కూడా క్రీస్తు ప్రేమలో అతకబడే విధముగా సంఘములో ఎవరితో కలహము వాద్యము అనేది పెట్టుకోకుండా ఒకరిని ఒకరు హెచ్చించుకునే విధముగా, ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకునే విధముగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. అంటే నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎన్ని విషయాలలో పోగొట్టుకుంటా ఉన్నాం. ఎందుకు దేవుని ఆశీర్వాదాలు మనకి రావటం లేదు అంటే మనము కనికరం చూపట్లేదు. చాలామంది విషయాలలో ఏం చేస్తూ ఉన్నాం? వాళ్ళు అలా చేశారు కాబట్టి అలా జరగాల్సిందే. అది మనిషి నీతి, అది మనుషుల యొక్క నీతి. కానీ దేవుని నీతి ఏంటి? వాడు ఏం చేసినా వాడు క్షమించబడాలి, వాని పట్ల కనికరం చూపించాలి. అది దేవుని నీతి. మనుషులు అందుకనే మన నీతిని బట్టి మన నీతి దేవుని దగ్గర మురికి గుడ్డ లాంటిదని ఎందుకంటున్నాడు చెప్పండి? మనం ఏం చేస్తాం? వాడు అలా చేశాడు కాబట్టి అలా చేశారు, తప్పేముంది అని అంటాం. కానీ దేవుని నీతి ఏంటి? వాడు ఎంత అప్పు తీసుకున్నా పర్వాలే, అది ఎంత ఎక్కువైనా పర్వాలే, వాడిపైన కలహానికి వెళ్ళొద్దు, వాడిని ఇబ్బంది పెట్టొద్దు, వాడిని నిర్బంధించవద్దు, వాడిని స్వతంత్రుడిగా విడిచిపెట్టేయాలి. అది దేవుని యొక్క నీతి. కనికరాన్ని మనం చూపించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం మనుషుల పట్ల, పేదల పట్ల మరి కనికరాన్ని చూపించేవారిగా ఉంటామో నిశ్చయముగా నీ దేవుడు నిన్నేం చేస్తాడంట? ఆశీర్వదించేవారికి. అంటే కనికరము చివరికి మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? ఆశీర్వాదానికి నడిపించేదిగా ఉంటుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. తన పొరుగువానిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు. చూడండి ఇక్కడ పొరుగువాడు ఎవరు? తన పొరుగువాడు మంచి సమరయ్య కథలో పొరుగువాడు ఉంటాడు, అవునా? అది ఎవరో మనకు తెలియదు. అసలు పొరుగువానినే తిరస్కరించొద్దని దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఇంకా సంఘంలో మనం ఎలా ఉండాలి చెప్పండి? ఒకరి పట్ల ఒకరము ఎవరిని తిరస్కరించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే పొరుగువారిని తిరస్కరించేవాడే పాపం అంట. పొరుగువానితో నిర్లక్ష్యంగా ఉండడము, వాని పట్ల మనసుకు బాధ పెట్టుకొని ఉండడము, వాని విషయంలో వాడికి ఇలానే ఉండాలి, వాళ్ళ విషయంలో ఇలాగే జరగాలి అని అనుకోవడము, వారిని తిరస్కరించడము, వారి పట్ల కనికరం చూపించకుండా, జాలి చూపించకుండా, ప్రేమ చూపించకుండా ఉండడము అనేది పాపముతో సమానము. వాడు పాపం చేసేవాడే, వాడు పాపము చేయువాడు. కానీ బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చూడండి, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, బీదలను కూడా చాలాసార్లు మనము తిరస్కారం చేస్తాం. ఇంటి ముందు అడుక్కోవడానికి ఎవరైనా వస్తే సులువుగా చెప్పేస్తాం, ఏం లేదు వెళ్ళిపోవని. మనకి లేచి వేయడానికి కష్టమయ్యి ఏదో పనిలో ఉండి ఏం చేస్తాం చెప్పండి? నిజానికి ఏమీ లేదా, ఇంట్లో ఉంది, కానీ మనం ఏం చేస్తున్నాం? తిరస్కరిస్తున్నాం. వాళ్ళని తిరస్కరిస్తున్నాం. వాడు ఏదో సరే, వాడి దగ్గర ఉందో లేదో తర్వాత సంగతి, కానీ మన గుమ్మం ముందుకైతే వచ్చాడు కదా. మరి మన గుమ్మములో దేవుని నీతికి అక్కడ కనబడాలి, మన గుమ్మములో నీతి గుమ్మముగా మన గుమ్మం మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి?
వారిని కటాక్షించి వేసేయాల్సిందే. వారిని మన చేతులు ఖాళీగా లేకపోతే ఎవరికన్నా ఒకరికి మనం అప్పగిద్దాం, కానీ ఎవరిని కూడా మన గుమ్మము గుండా ఖాళీ చేతులతో మనం పంపేవారిగా ఉండడానికి వీలు లేదు. 28:27 చదువుకుందాం. అదే సామెతలు 28:27. బీదలకిచ్చు వానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహు శాపములు కలుగును. చూడండి, ఇక్కడ అంతా బీదల గురించే ఉంది. విడుదల సంవత్సరము పరదేశులు, బీదలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, విధవరాన్రు అందరికీ కూడా ఈ బీదలకిచ్చువాడికి ఏముండదంట, లేమి ఉండదంట. అంటే అసలు ఏ కొరత ఉండదు వాడికి మనం ఎంత ఇస్తామో దేవుడు మనల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఏమంటున్నాడు? మనం ఈ విడుదల సంవత్సరంలోనే కాదు, మనం పేదవారిని కటాక్షించి వారికి ఇచ్చేవారిగా ఉన్నట్లయితే వాని ఇంటిలో లేమి కలగదు. ఏంటండి? మొదటిది యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, అదొకటే మనకు తెలుసు. కానీ మన కుటుంబంలో లేమి, దారిద్ర్యము, కొరత అనేది ఉండకుండా ఉండాలంటే ఖచ్చితముగా ప్రతి ఇంటిలో పేదవారికి ఇచ్చేవారిగా ఉండాలి, బీదలకు ఇచ్చేవారిగా ఉండాలి. కన్నులు మూసుకున్న వానికి బహుశాపములు కలుగుతాయంట. ఏంటంట? వానికి ఇవ్వాలి, అమ్మో చూసి చూడనట్లు ఉండడం. కన్నులు మూసుకోవడం అంటే ఏంటని చెప్పండి? చూసి చూడనట్లుగా మనం ఇవ్వము. మళ్ళీ ఎవరన్నా అడిగితే నేను చూడలేదండి అని సులువుగా అబద్ధం చెప్పేస్తాం. నేను చూడలేదని సులువుగా అబద్ధం ఆడేవారిగా ఉంటాం. ఒకవేళ బీదవాడు మన కంటికి కనపడితే, పరదేశి మన కంటికి కనబడితే, విధవరాలు మన కంటికి కనబడితే, పేద విధవరాలు గురించి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏమీ లేని స్థితిలో ఉన్న వారి గురించి చెప్తా ఉన్నారు. వారు మన కంటికి కనబడినప్పుడు ఖచ్చితముగా వారికి మనం సహాయం చేయాలి. మనం కళ్ళు మూసుకొని లేదా మా పనుల్లో మేమున్నాం, బిజీగా ఉన్నాం అని మన పనులు మనం చేసుకునే వారిగా ఉంటే మరి దేవుని దృష్టిలో నిజంగా బహుశాపాలు వారికి తగులుతాయంట. ఏంటండి? ఇస్తే లేమి ఉండదు, కానీ కళ్ళు మూసుకుంటే శాపం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు బీదలను ప్రేమించాడు, అందుకనే బీదవాడిగా వచ్చాడు. బీదవాని ఇంట్లో పుట్టాడు దేవుడు. ధనవంతుల ఇంట్లో ఎందుకు పుట్టలేదు? దేవుడు బీదలని పట్ల కనికరము చూపించాడు, బీదలను ప్రేమించేవాడిగా ఉన్నాడు కాబట్టే దేవుడు మరి వారిని ప్రేమించాడు. కాబట్టే బీద కన్య గర్భమందు ఏమని పాడుకుంటాం? బీద కన్య గర్భమందు ఆయన బీదవాడుగా, ఏమీ లేనివాడుగా పుట్టాడు. ఎందుకంటే ఆయన బీదల పట్ల, పేదల పట్ల ఎంత ప్రేమను కలిగి ఉంటున్నాడో అందులో రుజువు అవుతా ఉంది. కాబట్టి చూద్దాం 5వ వచనంలో, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలను నువ్వు అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాట నువ్వు జాగ్రత్తగా వినిన యెడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏమంటున్నారు? బీదలు ఉండనే ఉండరు. ఎందుకంటే దేవుని మాట విని అందరూ కనికరము కలిగి ఉన్నారనుకోండి, ఎవరికి కొరత అనేది ఉండదు, ఎవరు లేమి స్థితిలో అనేవారు ఉండరు. ఎందుకంటే ఏలైనగా నీ దేవుడిని యెహోవాతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. ఏంటంట? ఎప్పుడైతే బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు అంటున్నాడుగా, ఇంకా మన ఇంట్లో కొరత ఉండదు, లేమి ఉండదు. కాబట్టి దేవుడు చెప్పినట్లు మనం చేస్తే గనక ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ఎటువంటి ఆశీర్వాదం అంటే మనం జనములకు అప్పిచ్చే వారంగా మారిపోతామంట. అప్పు తీసుకునే వారంగా ఉండం, అప్పిచ్చే వారంగా మారిపోతాము. అనేక జనములను ఏలుతావు కానీ వారు నిన్ను ఏలరు. జనాలు మనల్ని ఎప్పుడు ఏలడం మొదలు పెడతారు? వాళ్ళ దగ్గర మనం అప్పు తీసుకున్నాం కాబట్టి వాడు మనల్ని ఏలడం మొదలు పెడతాడు, వాడు మనపైన అధికారం చూపించడం మొదలు పెడతాడు, మనల్ని 4 మాటలు అనేకాడికి వాడు వస్తాడు. అదే మనమే అప్పిచ్చేవారిగా ఉన్నామనుకోండి, మనం వాళ్ళని ఏలడం మొదలు పెడతాం, మనం వారిని ఏలడం మొదలు పెడతాం. మనం వారిపైన అధికారంతో మాట్లాడే వారినిగా దేవుడు ఉంచాలనే ఈ మాటలు చెప్తా ఉన్నాడు కదండి. మనం లేమి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు, మనం పేద స్థితిలో ఉండాలని కోరుకోవట్లేదు. అందుకనే కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పునే పొందుకుంటాడు. మనం కనికరం చూపించాలి పేదల పట్ల, విధవరాళ్ళ పట్ల. ఎందుకంటే దేవుని వలన మనం ఆశీర్వాదం పొందుకుంటాం. ఒకవేళ మనం చూసి చూడనట్లు కళ్ళు మూసుకునే వారిగా ఉంటే కనీసం ఈ సంవత్సరంలో ఒక్క పేదవారికన్నా మనం సహాయం చేశామా? చాలామంది అనుకుంటారు కదా, మాకే లేదు మేము వారికి ఏం పెట్టాలా అని. గుప్పెడు బియ్యం చాలు వారికి ఇచ్చినా కూడా, ఒక పూట భోజనం చాలు. ఎందుకంటే 2 పూట్ల భోజనం చేసేవాడు ఒక్క పూట కూడా భోజనం లేని వారికి పెట్టమన్నాడు. ఈరోజు మనం 3 పూటలు కడుపు నిండా తింటున్నాం, 2 పూటలు కడుపు నిండా తింటున్నాం. ఒక పూట కూడా భోజనం లేని వాడికి ఒక పూట భోజనం పెట్టండి చాలు.
ఈ సంవత్సరంలో ఒకవేళ చేయకపోతే ఒక వారం రోజులు ఉంది. ఈ సంవత్సరంలో చేయాల్సిన వంతును ముగించుకుందాం. మనకంటే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఎవరికో ఒకరికి భోజనం పెట్టేసి ఇంత వస్త్రదానం చేసేసి ఎవరి స్థితిని బట్టి వారు ఇవ్వాలి అంతే. ఎవరికి ఉన్న స్థితిగతిని బట్టి మరి వారు ఇచ్చినట్లయితే నిజముగా దేవుడు, ఎందుకంటే వాక్యంలో కూడా ఉంది, పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యం అంట. ఎంతసేపు మనకి ఏం దొరుకుద్దా అని మనం ఎదురు చూస్తే మనకేం దొరకదు. ఎంతసేపు నేను ఎవరికైనా ఏమైనా చేయగలనా, ఏదైనా సహాయం చేయగలనా అని మనం ఒకరికి ఇచ్చేవారిగా మనం మారిపోయినాం అనుకోండి, దేవుడు మనకివ్వడం మొదలు పెడతాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అది మా జీవితంలో మేము బాగా చూస్తున్నాం. అయ్యగారు గుప్పిలు అయితే అసలు విస్తారంగా ఇస్తూనే ఉంటారు. ఇంట్లో ఉందా లేదా అని కూడా చూడు. ఇంటి మీదకి వచ్చి ఆ పాస్టర్ గారు కానీ అయ్యా ఈ నెల మాకు కష్టంగా ఉందంటే ఇస్తూనే ఉంటారు. వచ్చినట్లు ఇస్తూనే ఉంటారు. బియ్యం కావాలంటే బియ్యం ఇచ్చేస్తారు. అసలు అన్నీ వేరే పాస్టర్లు వచ్చి కొద్దిగా ఏంటండి మీ దానాలు ఏంటి, మీ ధర్మాలు ఏంటి, ఇలా చేస్తున్నారంట. నిజంగా దేవుడు ఆశీర్వదించడానికి కూడా మరి అంత ఇస్తున్నా కూడా ఏం తక్కువ లేకుండా దేవుడు మళ్ళీ మాకు ఇంకొకరి ద్వారా ఇస్తానే ఉంటాడు, సమృద్ధిగానే ఇస్తానే ఉన్నాడు. అది మేము అనుభవిస్తున్నాం నిజానికి కదా. మనం ఏమి ఇల్లు కట్టుకోని అవసరం లేదు, బంగారం సంపాదించుకోని అవసరం లేదు. కానీ ఏ రోజుది ఆ రోజు తక్కువ లేకుండా మరి సమృద్ధిగా ఆ అవసరాలను దేవుడు తీర్చేవాడిగా ఉంటాడు. అందుకే అంటున్నాడు, మీరు జనాలకు అప్పిచ్చేవారిగా ఉంటాడు. నిజానికి అప్పు ఇవ్వడానికి మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ పూటకి మన దగ్గర 500 ఉన్నాయి. వాడు అవసరంలో వచ్చాడు, ఒక 100 రూపాయలు ఇచ్చేద్దాం వాడికి. దానికి బదులు మనకి 1000 రూపాయలు దేవుడు ఇస్తాడు. దానికి బదులు మనం ఇచ్చిన దానికంటే ఎక్కువగా దేవుడు మనకి ఏం చేసేవాడిగా ఉంటాడు చెప్పండి? ఇచ్చేవారిగా ఉంటాడు. అదే మాట అంటున్నాడు, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక జనములకు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చెయ్యవు, జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. నిజంగా మరి మనము కూడా ఆయన మాట విని కనికరమును చూపించి మరి దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.